సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ దినము కొరకు అనగా ఈ 2024 సంవత్సరం మార్చి నెల 23వ తారీఖు ఉదయకాలంలో దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చు యోహాననియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఆమేన్. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆమేన్. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు ఆది నుండి అలాగూ జరగలేదు. ఈ అంశమును దేవుని ప్రవక్త ఏప్రిల్ నెల 11వ తేదీ 1961 సంవత్సరంలో బోధించి ఉన్నారు. ఆది నుండి అలాగూ జరగలేదు అనేటువంటి అంశంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని మనము ధ్యానించుకుందాం. ఒకరోజు నేను ఒక యాజకునితో ముఖాముఖిగా మాట్లాడుచున్నాను. మేము పెంతెకొస్తు దగ్గర ప్రారంభమయ్యామని అతడు చెప్పాడు. నేను చెప్పాను, అది ఖచ్చితంగా నిజం. అయితే దానిలో నుండి మీరు ఎందుకు తొలగిపోయారు? దాన్ని ఎలా పోగొట్టుకున్నారు? పేతురు మొదటి పోపు అయితే అప్పుడు వారు ఏమి బోధించారు? దాన్ని ఈరోజు ఎందుకు బోధించట్లేదు? అతడు చెప్పాడు, మేము పాప క్షమాపణ కలిగి ఉన్నాము. మీరు ఎవని పాపములు క్షమిస్తారో అతని పాపములు క్షమించబడునని యేసు చెప్పారు. నేను చెప్పాను, అది సత్యము. అయితే పెంతెకొస్తు దినమున మొదటి పోపు క్షమించిన విధముగా చేయండి. నేను పాతకాలపు క్యాథలిక్కును. అది ఏమిటి? రెండవ సంఘ కాలములో వారు సిద్ధాంతములు ప్రవేశపెట్టారు. అది నికోలాయితుల క్రియలని యేసు పిలిచారు. నికో సేవకులను జయించుట. తర్వాత మూడవ కాలము స్ముర్ణ లేక పెర్గము వివాహ కాలము. తరువాత వచ్చిన తుయతైర వారు పెద్ద మతశాఖను చేసి ఆమెను నేల మీద పడవేసి కాళ్ళతో త్రొక్కారు. పెంతెకొస్తు నిజమైన విశ్వాసులు చిన్న గుంపు త్రొక్కబడినది. అతడు చెప్పాడు, ఎందుకు? క్యాథలిక్ సంఘము గొప్ప సంఘం అని నిరూపించబడినది. ఆమె తట్టుకొనిన పెద్ద పెద్ద తుఫాన్లు చూడుము. నేను చెప్పాను, దాని వెనుక ఉన్న ప్రభుత్వం పెద్ద పెద్ద అధికారులను చూడుము.
అది పెద్ద మర్మము కాదు. అందరూ వ్యతిరేకించిన పెంతెకొస్తు దేవుని ద్వారా ఉజ్జీవింపబడిన. ఆమేన్. కానీ మనం ఇంకను పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో నిలవబడి ఉన్నాము. ఆ కాలములన్నీ నిజమైన పెంతెకొస్తు శక్తితో నిండి ఉండగా మీరు ప్రత్యామ్నాయము ఎందుకు తీసుకొనుచున్నారు? పరిశుద్ధాత్మ గది అంతటినీ నింపి నీ హృదయమును నిజమైన పెంతెకొస్తుతో నింపుటకు సిద్ధముగా ఉన్నప్పుడు నేను కరచాలనమును కన్నీరు లేని ఒప్పుకోలును ఎందుకు అంగీకరించాలి? దానికి ప్రత్యామ్నాయం ఎందుకు తీసుకోవాలి? నన్ను క్రీస్తును కలిగి ఉండనీయుడి. ఆమేన్. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్నాం. ఈ అంశము దేవుడు మరి అద్భుతముగా మన వినికిడిలో దీవించి మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, మా గొప్ప యేసయ్య, పరిశుద్ధుడా, మా నమ్మకమైన దేవా, ఈ దినము కొరకు ప్రభువా మీరు మాకు సిద్ధపరిచిన శ్రేష్టమైనటువంటి విలువైన మీ మాటలను బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభువా, చదవబడిన లేఖనమును మా కొరకు దీవించి మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును ఘనమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ దినమున మనమందరము కూడా దేవుని సన్నిధిలో కూడుకొని ఉండగా ఈరోజు మనకు దేవుడు ఏర్పాటు చేసిన లేఖనము మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకొని ఆది నుండి అలాగున లేదు అనే అంశంలో మరి కొన్ని ముఖ్యంగా ఈ కాలంలో ప్రపంచ క్రైస్తవ సంఘాలు ఏ విధంగా వాక్యం నుంచి తప్పిపోయినాయో, ప్రారంభంలో దేవుడు ఏది ప్రారంభించాడో దాని నుంచి తొలగిపోయారో ఆ విషయాన్ని ఇక్కడ ప్రవక్త తెలియచేస్తూ ఉన్నారు. అందులో ప్రవక్త తన స్వయంగా తన అనుభవాన్ని ఒక క్యాథలిక్ యాజకునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు మేము పెంతెకొస్తు దగ్గర ప్రారంభమయ్యామని అతడు చెప్పాడు. అంటే ఆయన భావం ఏంటో అర్థమవుతుందా మీకు? మేము మొట్టమొదటిగా పెంతెకొస్తు సంఘము వలె మేము కూడా ఉన్నాము. మాదే ప్రారంభ క్రైస్తవ సంఘము. పెంతెకొస్తు వారు ఎలాగున్నారో మేము కూడా అలాగే ఉన్నాం. అప్పుడు ప్రవక్త అన్నాడు, అది ఖచ్చితంగా నిజం. అయితే దానిలో నుండి మీరు ఎందుకు తొలగిపోయారు? తొలగిపోయారా లేదా? క్యాథలిక్ వారు ఏ విషయంలో తొలగిపోయారు? మొట్టమొదటిగా దైవత్వం విషయంలో తొలగిపోయారు. రెండోది బాప్తిస్మ విషయంలో తొలగిపోయారు. ఆమేన్. దాన్ని ఎలా పోగొట్టుకున్నారు? పేతురు వాళ్ళు ఏమంటారు? క్యాథలిక్ వాళ్ళు మా మొదటి పోపు పేతురు. అయితే అప్పుడు పేతురు ఏం బోధించాడు? దాన్ని ఈరోజు ఎందుకు బోధించట్లేదని ప్రశ్నించాడు. నిజంగా పోపు వాళ్ళ మొదటి పేతురేం కాదు పోపు. అసలు ప్రవక్త అంటాడు, ఎన్నడూ కూడా పేతురు రోముకి వెళ్ళలేదు. ఆమె అయితే ఒకవేళ పేతురే మొదటి పోపు అయితే మరి పేతురు బోధించింది ఎందుకు బోధించట్లేదు? పేతురు ఏం బోధించాడు? పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మతో నింపబడి అపోస్తలుల కార్యం 2:38లో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఆమేన్. ఇది పెంతెకొస్తు పండుగ దినమున దేవుని ఆత్మతో నింపబడినప్పుడు పేతురు గారు మొట్టమొదట బోధించిన ప్రసంగము. ఆమేన్. అది క్యాథలిక్ వాళ్ళు బోధించట్లేదు. అయితే అతను అంటున్నాడు, ప్రవక్తతో మాట్లాడే వ్యక్తి, మేము పాపక్షమాపణ కలిగి ఉన్నాము. అయితే ఎలా చెప్తున్నాడంటే దాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు ఎవరిని పాపములు క్షమిస్తారో అని, వారి పాపములు క్షమించబడునని. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఇది సత్యమే. అయితే పెంతెకొస్తు దినమున మొదటి పోపు క్షమించిన విధంగా మీరు చేయండి.
దానికి క్షమాపణ ఎలా ఉంది? ఇప్పుడే నేను చెప్పాను, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము. పాప క్షమాపణ అనేది యేసుక్రీస్తు యొక్క కల్వరి బలి అర్పణ ద్వారా చిందించబడిన రక్తము యందలి విశ్వాసము ద్వారా మాత్రమే పాప క్షమాపణ దొరుకుతుంది. అయితే దాన్ని మనం ఎప్పుడైతే అంగీకరించి మనం మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని మనము పరిశుద్ధాత్మను పొందుకుంటామో అప్పుడు ఆ వాక్యం బోధించబడినప్పుడు ఆ వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు క్షమాపణ పొందుతారు. ఆ క్షమించేది ఎవరు? యేసుక్రీస్తే. అయితే చూడండి, వాక్యమును బోధించాలి, వాక్యమును చెప్పాలి. మనం కాదు క్షమించేది, వాక్యము క్షమిస్తుంది. అదే అక్కడ యేసుక్రీస్తు అని చెప్పింది. దాన్ని వంకర చేశారు వాళ్ళు, దాని అర్థాన్ని మార్చి. చూడండి ఎక్కడ మార్చబడింది. ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, నేను పాతకాలపు క్యాథలిక్కుని. పాతకాలపు క్యాథలిక్ అంటే అర్థం ఏంటి అసలు? క్యాథలిక్ అంటే విశ్వవ్యాప్తము అని అర్థం. అసలు విశ్వవ్యాప్తం అంటే ప్రపంచమంతటికి ఒకే ఒక్క బోధ, అది అపోస్తల బోధ. దేవుడు ఒక్కడే, దానిని నమ్మే క్యాథలిక్ అని. కానీ అసలు క్యాథలిజం ఎప్పుడు మొదలైంది? మామూలుగా సంస్థ ద్వారా తయారైన క్యాథలిజం అంటే చూడండి, 2వ సంఘ కాలంలో వారి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. అది నికోలాయితుల క్రియలని యేసు ప్రభు పిలిచారు. నికో అనగా జయించుట, దేవుని సేవించే వారిని జయించుట. స్ముర్నా సంఘ కాలంలో ప్రారంభమైంది. తర్వాత అది పెర్గములో వివాహం చేసుకుంది. తుయితైరాలో వారు పెద్ద మత శాఖను తయారు చేశారు. ఆమెను, వధువుని నేల మీద పడవేసి త్రొక్కివేశారు, కాళ్ళతో తొక్కారు. అంటే నిజమైన వాక్య సత్యాన్ని అనుసరించే వాళ్ళని ఏం చేశారు? చంపేశారు. రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాన్ని అనుసరించే వారందరినీ వారు ఉండనిచ్చారు. రోమన్ క్యాథలిక్ సంఘ సిద్ధాంతాన్ని అనుసరించిన వారిని వారు చంపేశారు, కాళ్ళకి త్రొక్కివేశారు. అయితే పెంతెకొస్తు నిజమైన విశ్వాసుల చిన్న గుంపు త్రొక్కబడినది. అంటే ప్రారంభంలో పేతురు ద్వారా ఏ విధంగా పరిశుద్ధాత్మతోటి సంఘం ప్రారంభించబడిందో ఆ అపోస్తల బోధన వాళ్ళు అనుసరిస్తున్నప్పుడు వారిని ఏం చేశారు? ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు చితకదొక్కారు. మరి అతను అంటున్నాడు ఇంకా, ఎందుకు క్యాథలిక్ సంఘము గొప్ప సంఘం నిరూపించబడింది? ఆమె తట్టుకొని పెద్ద పెద్ద తుఫాన్లు కూడా తట్టుకొని నిలబడింది కదా, ఇదే నిజమైంది అని చెప్తున్నాడు. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, దాని వెనుక ఉన్న ప్రభుత్వం, పెద్ద పెద్ద అధికారులను చూడుము. ఎందుకంటే దాని వెనక ఎవరి సహాయం అండ ఉంది? గవర్నమెంట్, ప్రభుత్వము. ఎందుకంటే మతాన్ని రాజకీయాన్ని ఐక్యపరిచారు. వాళ్ళు క్రైస్తవ భక్తిని అందరికి అనుకూలముగా మార్చేశారు. అధికారులు కూడా వచ్చి వారికి తేలిగ్గా ఉండి వారికి అనుకూలంగా ఉండేటువంటి భక్తిని తయారు చేశారు. లోకస్తులతో జీవించవచ్చు, ఇటు దేవునితో జీవించవచ్చు. అప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా సపోర్ట్ ఇచ్చింది. మేమున్నాము, మీరు ఏదైనా చేయండి. కనుకనే ఎప్పుడైతే ఏమైంది ఏమండి, నిలదొక్కుంది. అది పెద్ద మర్మమేమీ కాదు. అందరూ వ్యతిరేకించిన పెంతెకొస్తు మాత్రము దేవుని ద్వారా ఉజ్జీవించబడెను. ఆమేన్. కానీ మనం ఇంకను పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో నిలబడి ఉన్నాము. హల్లెలూయా. ప్రభుత్వము అండ లేకుండా, ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా, వింటున్నారు అందరూ, ఒక ఉజ్జీవంతో ఒక చిన్న పెంతెకొస్తు సంఘం నిలబడింది. ఎలా నిలబడగలిగింది? కేవలము దేవుడే ఆమెను పరిశుద్ధాత్మ బాప్తిస్మంతో నింపి ఆమెను దేవుడే నిలబెట్టాడు. ఆమేన్. చూడండి,
ఆ కాలములన్నీ కూడా నిజమైన పెంతెకొస్తు శక్తితో నిలబడి ఉండగా, ఆమేన్, మీరు ఎందుకు ప్రత్యామ్నాయాన్ని తీసుకున్నారు అంటే బదులు, ఇదిగో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అని అంటే దానికి బదులు ఏం చేశారు? నీళ్ళలో ముంచకుండా చిలకరింపు తీసుకున్నారు. పితా పుత్ర పవిత్రాత్మని, పరిశుద్ధాత్మ గది అంతటిని నింపి నీ హృదయమును నిజమైన పెంతెకొస్తుతో నింపుటకు సిద్ధముగా ఉన్నప్పుడు నేను కరచాలనమును కన్నీరు లేని ఒప్పుకొని ఎందుకు అంగీకరించాలి? ఆమేన్. ఇదంతా ఏంటి? దేవుడు చేస్తున్నటువంటి కార్యానికి బదులుగా పరిశుద్ధాత్మ వచ్చి ప్రజలను నింపాలి. నిజమైన పశ్చాత్తాపం వస్తుంది, కన్నీరు గారుస్తారు, పాపాన్ని ఒప్పుకుంటారు, దేవుని కొరకు జీవిస్తారు. కానీ దానికి బదులుగా కరచాలనము, కన్నీరు లేని ఒప్పుకోలు, పైపైన జీవిస్తే ప్రత్యామ్నాయాన్ని తీసుకుంటున్నారు. కానీ ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే మనము క్రీస్తును కలిగి ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు వాక్యమై ఉన్నాడు. వాక్యం పెంతెకొస్తు పండుగ దినమున ప్రత్యక్షపరచబడింది. అది నేటికి కూడా సజీవంగానే ఉన్నది. ఈ చివరి దినాల్లో రోమన్ క్యాథలిక్ ప్రపంచమంతా మతశాఖకు తల్లిగా, దాని ద్వారా వచ్చిన ఎన్నో ప్రొటెస్టెంట్లు మతశాఖలు కుమార్తెలుగా, ప్రపంచమంతా కూడా నిజమైన అపోస్తల బోధని సర్వనాశనం చేసిన, వింటున్నారా, ఒక చిన్న వధువుని దేవుడు మరలా పెంతెకొస్తు ఉద్యమంతో ఈ కడవరి కాలంలో నిలబెట్టాడు. అందుకే ఈ కాలంలో దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త వచ్చి, ఓ ఆదిలో ఎలాగుందో చూడండి, ఇప్పుడు మీరు అనుసరించేది ఆదిలో లేదు, త్రిత్వ సిద్ధాంతం లేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల బాప్తిస్మాలు లేవు, సంస్థలు లేవు, మనుషుని యొక్క కల్పన బోధలు, కరచాలనాలు, కన్నీరు లేని, లేకపోతే ఏమాత్రం కూడా పశ్చాత్తాపము లేనటువంటి ఒప్పుకోలేదు. ఇదంతా కూడా మనిషి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. మనం ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళాలంటే ఆదిలోకి వెళ్ళాలి, ప్రారంభానికి వెళ్ళాలి. ఆదిలో ఏదుందో అంటే ఒక మాటలో చెప్పాలంటే, నేను ముగించే ముందు, తిరిగిన ఉద్యమం పొందుకోవాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం ఏం చెప్తుందో దాన్ని చేద్దాం. దేవుడు తప్పకుండా అటువంటి కృప మీ అందరికీ దయచేయునుగా. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయనా. ప్రారంభంలో ఏదైతే మీరు ప్రారంభించారో అదే చివరి వరకు కొనసాగాలి. కానీ దాన్ని దయ్యం మా ప్రభువా క్యాథలిక్, రోమన్ క్యాథలిక్తో నాయనా ప్రభువా, ఆ దయ్యం జ్వరబడి వారిని మా తండ్రి నాయన ఒక సంస్థలకు తల్లిగా, తర్వాత ఎన్నో సంస్థలు వచ్చి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎన్నుకొని ప్రభు అసలైన దాన్ని విడిచిపెట్టారు నాయన. ఈరోజు మా కళ్ళు తెరిపించావు నాయన. ఓ ప్రభువా, సత్యమును మేము వెంబడించడానికి, వాక్యము దగ్గరికి తిరిగి రావటానికి, క్రీస్తును కలిగి ఉండటానికి మా ప్రభువా అయా మాకు చూపిన కృపకై స్తోత్రమునైనా. ఆ రీతిగా మనమందరం కూడా దేవుని మహింపరుస్తుండగా, ఇంకా ఎవరైనా ఈరోజు వాక్యం విన్న తర్వాత మేము క్రీస్తును కలిగి ఉండటానికి, ఆచారాలు సిద్ధాంతాలు విడిచిపెట్టి, మత శాఖలు విడిచిపెట్టి, ప్రత్యామ్నాయాలు విడిచిపెట్టి మిమ్మల్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాము ప్రభు అని ఎవరైనా తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మరలా ఆదిలోనికి, ప్రారంభంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళతాడు. ఒక చిన్న వచనాన్ని పాడి ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుదామా? నీ వాక్యం కోరేదను, నీ వాక్యం నమ్మేదను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. నీ వాక్యం కోరేదను, నీ వాక్యం నమ్మేదను, నీ వాక్యమే బలమైనది అయ్యా, నీ వాక్యమే విలువైనది. ఏడవ దూత పలుకు దినములలో
పలుకు దినములలో వాక్యపు మర్మములు బయలు పడేను. ఆ వాక్యం కోరేదను, ఆ వాక్యం నమ్మేదను, ఆ వాక్యమే విలువైనది. అయ్యా నీ వాక్యమే బలమైనది. అవును ప్రభువా, వాక్యం దగ్గరికి తిరిగి వస్తాము నాయన. అయా ప్రత్యామ్నాయాలు, సిద్ధాంతాలు, ఆచారాలు, మానవ కల్పిత బోధలు మాకు వద్దు నాయన. ఈరోజు దేవుని ఏర్పాట్లో ఉన్నవారు వాక్యం వైపు చూచి వాక్యాన్ని అంగీకరించడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువ, ఈ ఉదయకాలపు కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి ఆశ్చర్యకరమైన రీతిలో మాతో మాట్లాడిన మీ గొప్ప మాటలను బట్టి స్తోత్రం నాయన. ఎవరైతే ఈ మాటలు విన్నారో వారి జీవితాల్లో మీ ఏర్పాట్లు ఉన్నట్లయితే వారి కళ్ళు తెరవండి నాయన, వారి మనోనేత్రాలు వెలిగించండి నాయన. వాక్యం యొద్దకు తిరిగి వచ్చుటకు, ప్రత్యామ్నాయాన్ని కాకుండా అసలైన దాన్ని, ఆదిలో ఏమి మీరు ప్రారంభించారో దాన్ని వెంబడించుటకు కృప చూపించండి నాయన. ఓ ప్రభువా, ఈ రోజున మాత్రం విన్న వాక్యం అందరూ హృదయాల్లో ఫలింప చేయమని, ఈ పగలంతా మా పనుల్లో, ప్రయాణాల్లో, ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి మాకు సహాయం చేయమని, కృప చూపించి దీవించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి దేవుడే నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ దేవుడు మిమ్మల్ని అందరినీ